సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ బూచినల్లి గ్రామ సమీపంలో మైనారిటీ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కె మాణిక్రావు ఆకస్మిక తనిఖీ చేసి జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే కె మాణిక్రావు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆడియోతో మాట్లాడారు. వారు కూడా స్పందించి విద్యార్థులకు ఈ మూర్తి పట్ల జరిగిన విషయాలను తెలుసుకున్నారు. DCMS చైర్మన్ మల్కాపూర్ శివకుమార్, మండల అధ్యక్షులు తట్టు నారాయణ, మహమ్మద్ ఇమ్రాన్, BRS లీడర్ రామ్నగర్ ఏరియా జహీరాబాద్ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్టాఫ్కు మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ ఆ విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. తెలియడంతో ఈరోజు రావడం జరిగింది. అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాం. అది ప్రిన్సిపాల్ ఏమో ఆ బాడీ ఎంబడే డెడ్ బాడీ ఎంబడే ఉన్నది అని చెప్తున్నారు. మరి ఏదైతే ఈ అనుకోని విధంగా ఏదైతే జరిగిందో అది ఇంకా మరి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేయవచ్చు. కానీ జరగకూడదు ఒకటి జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్లో అడ్మిషన్ కావాలని చాలామంది ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడున్న మెన్యూ కానీ, ఇక్కడున్న మెయింటెనెన్స్ కానీ బాగుంది కాబట్టి స్కూల్ మరి ఈ అమ్మాయి మరి నిజంగా కూడా చాలా బాధాకరం. మరి ఇంకా నేను RLSతో కూడా మాట్లాడాను. ఆమె కూడా ఆ బాడీ ఎంబడే ఉంది. ఆడియోతో మాట్లాడినా నేను, సార్ నేను కనుక్కుంటాను తెలియదని అన్నాడు. ఆయన కూడా భవిష్యత్ కనుక్కుంటాడేమో. ఏదన్నా ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉంది. మరి వచ్చి ఆ తర్వాత ఏదన్నా జరిగితే తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి మరి ఏదన్నా ఎక్స్గ్రేషియా కానీ ఇంకేదన్నా విషయంలో ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున మేము కూడా మా తరఫు నుంచి కూడా సహకరిస్తాం, మా పార్టీ తరఫు నుంచి కూడా. కాబట్టి ఇది నిజంగా కూడా మరి పిల్లలు కూడా కొంచెం ఏదైతే ఈ యొక్క వాతావరణంలో మంచి అందరితో కలిసిమెలిసి ఆడుకునే విధంగా ఉండాలి. కానీ ఎట్లా జరిగింది, ఎవరికి జరిగింది అనేది కూడా ఎవరికి కూడా కరెక్ట్ తెలియదు. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాతనే మరి యొక్క సెక్రటరీ కానీ గవర్నమెంట్ కానీ విన్నవించడం జరుగుతుంది. ఏదన్నా వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ఉన్నదో తప్పకుండా మన సెక్రటరీ టెంబరేచర్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇది మరి స్టూడెంట్స్ కూడా మరి ఏం భయపడిన అవసరం లేదు. అన్ని విధాలుగా గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. కానీ ఈ రకంగా మరి అందరూ కూడా కానీ మరి కొన్ని పరిస్థితులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మనం ఎవరి కూడా చెప్పలేం ఏ టైం ఎట్లుంటుందో. కాబట్టి ఇది అందరు బాగుండాలని ఆలోచిస్తూ మరి తల్లిదండ్రులు కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే కొంత విషయం కూడా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు కూడా మనం జాగ్రత్తలు చెప్పవలసిన వారి మీద కూడా ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా టీచర్స్ కూడా వారి మీద ఉంది. వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఇప్పుడు మేము టీచర్స్ని అడిగినాం, మేము అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్ అని చెప్తా ఉన్నారు. ఫుడ్ విషయం కానీ ఇంకో విషయం కానీ మెయింటెనెన్స్ అన్ని విషయం కూడా మంచిగా ఉన్నదని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి వచ్చే ఇంకా ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ దాని లోతుపాట్లు ఏమున్నాయో తెలియజేస్తారు. అందుకే